హరి ఓం వెల్కమ్ టు ఎస్క్వేర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను మల్టీగ్రెయిన్స్ పౌడర్ తోటి షేక్ చేయబోతున్నాను. దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ పిండి చూస్తున్నారు కదండి. నేను రాగులు, సజ్జలు అండ్ డ్రై డేట్స్, బాదం పప్పు అండ్ ఇంకొచ్చేసి ఫ్లేక్ సీడ్స్ ఉంటాయి కదండి, అండ్ కొన్ని క్యాష్యూస్, అవన్నీ కూడా నేను బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇవి మిల్క్ తీసుకెళ్ళి ఇలా పిండిలో ఆడించుకున్నాను అనమాట. సో ఈ పిండితోటి మనం రెగ్యులర్గా మనం అంబలు చేసుకుంటాం కదా, ఇలా రాగి మాల్ట్ అన్నది మనం చేసుకోవాలన్నమాట. ఇలాగ అంబల్లా చేసుకున్నాను. ఇది చేసుకొని బాగా కూల్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను కస్టర్డ్ ఫ్రూట్ అనమాట, కస్టర్డ్ ఫ్రూట్ సీడ్స్ తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బనానా అండ్ ఇవి కొన్ని బాదం పప్పులు. ఇది గార్నిష్ కోసం, పుదీనా కూడా గార్నిష్ కోసం. నేను ఇందులో ఎటువంటి షుగర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనం ఈ పిండిలో ఆల్రెడీ డ్రై డేట్స్ వేసాము అండ్ బనానాలో కూడా స్వీట్నెస్ ఉంటుంది అండ్ అలాగే కస్టర్డ్ యాపిల్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. సో నో నీడ్ టు యాడ్ ఎనీ షుగర్ అనమాట. ఓకేనా. దీన్ని మనం సింపుల్గా మిక్సీ పట్టుకుంటే అయిపోయినట్టే. మిక్సీ పట్టుకొని వస్తాను. సరే కదండి, రెడీ అయిపోయింది. కావాల్సిన వాళ్ళు ఇంకా స్వీట్నెస్ కావాలంటే మీరు బెల్లం యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది, లేదా బ్రౌన్ షుగర్ కూడా. నేను ఇలాగ సర్వింగ్ గ్లాస్లో తీసుకుని పైన కొంచెం బూస్ట్ అనేది యాడ్ చేశాను అండ్ ఇలా బాదామ్స్ అండ్ పుదీనాతోటి గార్నిష్ చేశాను. మస్ట్ ట్రై రెసిపీ అండి, ఎందుకంటే ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. మీరు మార్నింగ్ టిఫిన్కి బదులుగా ఇది తీసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మీకు అసలు ఆకలేదు. ఫుల్ మల్టీగ్రెయిన్స్ కదా, మిల్లెట్స్ అన్నీ వేస్ట్ చేసాం కదా. సో తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలపండి.